అంతే సార్. దయచేసి కేజీహెచ్ కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పేదాన్ని నాకు కాస్త అవకాశం కల్పిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. విశాఖపట్నం కేజీహెచ్ సార్, మా సొంత నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గం. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుబంధం ఉత్తరాంధ్రలోనే ఆరోగ్య ప్రదాయి. అటువంటి మెడికల్ కాలేజ్ లో నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి పవర్ సప్లై కట్ అయిపోయింది సార్. వెనకాల చేస్తున్నటువంటి మరమ్మతుల్లో భాగంగా ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏవో కట్ అయిపోయాయి అని చెప్పి పవర్ కట్ అన్నారు. సరే, పవర్ కట్ అయిపోతే విశాఖపట్నం కేజీహెచ్ కి ఎదురుగానే కలెక్టర్ ఆఫీస్ ఉంటదండి. ఒక గంటకో 2 గంటలకో అంటే ఓపిక పట్టచ్చు. మీరు నమ్ముతారా? గైనిక్ వార్డులో పవర్ లేదు, పిల్లల వార్డులో పవర్ లేదు, ఎముకల వార్డులో పవర్ లేదు, భవనగర్ వార్డులో పవర్ లేదు, రాజేంద్ర ప్రసాద్ వార్డులో పవర్ లేదు. పవర్ లేక 45 ఇయర్స్ లేడీ ఆ వార్డ్స్ లో ఆక్సిజన్ అందక చనిపోయిందని చెప్పి సొంత వాళ్ళ సోదరి మని కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నా దగ్గర ఏ టెక్నాలజీ ఉంది, నేను విజనరీ, రాష్ట్రంలో ఎక్కడ బలిబెలగకపోయినా నాకు తెలుస్తుంది అన్నారు. మన నిన్న 12 గంటల పాటు విశాఖపట్నం కేజీహెచ్ లో కరెంట్ లేక తల్లడిల్లిపోయారు సార్ రోగులు బంధువులు, అటెండర్స్. మరి వేర్ ఈస్ దిస్ విజనరీ, వేర్ ఈస్ ద టెక్నాలజీ? పోనీ ఆయన కాదండి, విశాఖపట్నం కలెక్టర్ గారు ఎదురుగా ఉన్నారు, గౌరవ కలెక్టర్ గారు. కలెక్టర్ రాలేదు, జాయింట్ కలెక్టర్ రాలేదు, ఆర్డీఓ రాలేదు, ఎంఆర్ఓ రాలేదు, కనీసం ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ కోసం లేనటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ గారు కూడా కేజీహెచ్ లో లేనటువంటి పరిస్థితి. ఆవిడ నిన్న సాయంకాలమే వాణి గారు సూపరింటెండెంట్ ఆవిడ ఏదో ఫ్లైట్ కి దిగొచ్చి ఆవిడ ఊరు నుండి వచ్చి కేజీహెచ్ కి వచ్చారు. ఆవిడే కేబుల్స్ దగ్గర ఆవిడే, కొవ్వొత్తులు టార్చ్ లైట్ల దగ్గర ఆవిడే, లేదా రోగుల దగ్గర ఆవిడే. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనీసం ఒక్క అధికారిని కూడా ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా సార్. 5 జనరేటర్లు, ఒక 5 జనరేటర్లు పెట్టారండి. చేసిన దాన్ని చెప్తాను, చేయలేని దాన్ని కూడా చెప్తాను. నేను రాజకీయం కోసం మాట్లాడలే, ఇది మానవీయ కోణం. ఒక 5 జనరేటర్లు పెట్టారు సార్. ఐసీయూ, ఎన్ఐసియు, ఐఆర్సియు, సిఎస్ఆర్, ఎమర్జెన్సీ 5 వాటిలో పెట్టారు. మిగతావి వదిలేశారు. ఆ మిగతా వదిలేసిన వాటిలో చనిపోయారు. దాని బదులు ఒక 5 జనరేటర్లు, జనరేటర్కి అద్దె 20,000 అవుతుంది సార్. 1 లక్ష రూపాయలు అత్యవసరంగా ఖర్చు పెట్టలేకపోయింది సార్ ఈ ప్రభుత్వం. ఏ విశాఖపట్నం బోల్డ్ అని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, హెచ్పిసిఎల్, స్టీల్ ప్లాంట్, దివీస్, ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్. ఎవరిని అడిగినా ఒక 5 జనరేటర్లు ప్రొవైడ్ చేస్తారు కదా సార్. అంటే ఇట్స్ ఎ క్రైమ్ కమిటెడ్ విత్ వెపన్ కాల్డ్ నెగ్లిజెన్స్ అగైన్స్ట్ ఇన్నోసెంట్ పేషెంట్స్ సార్. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. అంటే ఎన్ని జనరేటర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు అక్కడ? ఏ సార్, జనరేటర్లే లేవు అసలు? ఒక 5 జనరేటర్ల వరకు ఉన్నాయి సార్. దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ పవర్ బ్యాకప్. 5 జనరేటర్లతో నడవదు కదా, ఇంకా జనరేటర్లు అవసరం. అది ఇంత ముందు పెట్టుకోలేదు, ఓకే, తప్పు సార్. ఇప్పుడు అక్కడ కేబుల్స్ కట్ అయిపోతాయని వెళ్ళి ఊహించరు కదా ఎవరు. ఇప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్, ఒక ప్రకృతి విపత్తు మనకు చెప్పి రాదు. బట్ వచ్చిన తర్వాత మనం అంటే గత ప్రభుత్వంలోనూ అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించలా, ఈ ప్రభుత్వంలోనూ కల్పించలా? నో 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 సి ఎప్పుడు 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది రాలేదు. ఎప్పుడు ఈ రకమైన పవర్ కట్ అంత టైం లేదంటారు. ఎస్, పవర్ కట్ ఎప్పుడు లేదు. ఈ జరుగుతున్నప్పుడు 12 గంటలకు మధ్యాహ్నం జరిగింది. సాయంకాలం 5 వరకు 6 వరకు కూడా మేము తప్పు పట్టాం. రివ్యూస్ అవ్వచ్చు, సిఏ సబ్మిట్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ 6, 7, రాత్రి 12, 1 గంట దాకా అంటే సబు కాదు కదా అంటాను. నేను ఏమడుగుతున్నా అంటే, నిన్న కాక మన కాశీబొగ్గలో భక్తులు చనిపోతే అది ప్రైవేట్ ఆలయం, ప్రభుత్వ పద్ధతి కాదన్నారు. మరి ఇది ప్రభుత్వ పెద్ద ఆసుపత్రే. ఈ కేజీహెచ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లోనే కదా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? హెల్త్ మినిస్టరా, జిల్లా కలెక్టరా, లేదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? సో నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇది వాస్తవంగా ప్రజా సమస్యని మీ వేదిక ద్వారా నేను ప్రజలకు ముందు తెచ్చే ప్రయత్నం చేశాను. సాధ్యమైతే జనసేన మిత్రుల్లో, లేదు అంటే తెలుగుదేశం. ఇక్కడ ఇంకో కాంబినేషన్ చెప్తాను, మీరు ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవకి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్, వైస్ చైర్మన్ గా మా నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్. అయినా సరే ఏం ఫలితం లే. విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అయినా ఫలితం లే. అంటే ఎమ్మెల్యేలు రారు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ రారు అంటే పట్టించుకోలేదు, నిర్లక్ష్యం అనేటువంటి క్లియర్ కట్. ఇకపై ఇది జరగకుండా చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.